హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అనదర్ వీడియోతో మేము ముందుకు వచ్చాం. దట్ ఈస్ కుకింగ్ వీడియో. ఏంటి అంటే చామదుంప పులుసు అనమాట. సో చామదుంప పులుసు అనేది అందరికీ తెలిసిన రెసిపీయే, బట్ మా స్టైల్ ఎలా చేస్తామో ఇప్పుడు చూపిస్తాం. సో ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే రిక్వైర్డ్ మెటీరియల్స్ వచ్చి ఆనియన్స్, టమాటో, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఆప్షనల్, మీ ఇష్టం. కారం నచ్చిన వాళ్ళు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అండ్ చింతపండు, ఆయిల్ కావాలన్నమాట. చామదుంపలు. సో ఫస్ట్ చామదుంపల్ని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. అవి ఉడికేంత వరకు. ఇప్పుడు ఆలు ఎట్లా బాయిల్ చేసుకున్నాం అట్లా బాయిల్ చేసుకొని అవి బాయిల్ అయిన తర్వాత ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అండ్ నెక్స్ట్ ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే సో దట్ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి అనమాట, అంటే ఎర్లీగా ఫ్రై అవుతాయి. సో అందరు మ్యాక్సిమం తాలింపు ఇందులోనే వేస్తారు, సాల్ట్లోనే వేసేస్తారు. నెక్స్ట్ అందులోకి మనం కొంచెం మగ్గిన తర్వాత పసుపు, కారం కూడా వేసేసుకొని ఫస్ట్ మనం ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న చామదుంపలను కూడా యాడ్ చేసుకోవాలి. సో తర్వాత ఏంటంటే మనకి ఈ చామదుంపలు ఒక 5 minutes ఫ్రై అవ్వాలి. అందులో మన ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. సో ఫ్రై అయ్యేలోపు చింతపండు అనేది నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని పులుసుని ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్రై చేసుకున్న చామదుంపల్లోకి యాడ్ చేసుకోవాలి. సో చింతపండు అనేది మన అంటే టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేయాలి. కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి మనకు కావాల్సినంత వేసుకోవాలి. సో అది వేసుకున్న తర్వాత వాటర్ కూడా లైట్గా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 5 to 10 minutes బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేసుకున్న తర్వాత మనకి వేడి వేడి చామదుంప రెడీ.